Hi guys, welcome back to my channel Teju Vlogs. ఏంటి ఎక్కడికి వచ్చేసామని అనుకుంటున్నారా? అంతా నిమజ్జనం అంతా అయిపోయిన తర్వాత మేము చూడడానికి వెళ్తున్నాం. బండిల పైన కార్లో వెళ్ళడం కుదరదు అనేసి మేము మెట్రోలో వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాం. నేను పండు ఒక స్కూటీ పైన వచ్చేసాం అండ్ చిన్నోడు మామయ్య ఒక బండి పైన వచ్చేసారు. నానా ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. మేము ట్యాంక్ బండ్కి వెళ్తున్నాము. యూజువల్గా అందరం కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే మేమైతే అందరం కార్లోనే వెళ్ళేవాళ్ళం. కాకపోతే నిమజ్జనం దగ్గరికి వెళ్ళాలి అంటే కార్లో వెళ్తే ట్రాఫిక్లో ఇరుక్కుపోతామని ఇలా మెట్రోలో వెళ్ళి విజిట్ చేయాలనుకున్నాము. ఇంట్లో ఉంటే ఎంత అల్లరి చేస్తాడో బయటికి వస్తే అంత సైలెంట్గా ఉంటాడు మా చిన్నోడు. నేను చూసిన పిల్లలైతే బయటికి వెళ్తున్నాం బయట అంటే చాలా చిరాగ్గా ఉంటాడు. కానీ అందరిలో కల్లా చిన్నోడైతే చాలా డిఫరెంట్ అన్నమాట. ఇంట్లో ఉంటే కొంచెం చిరాగ్గా ఎక్కువ అల్లరి చేస్తాడు, కానీ బయటికి వెళ్తే మటుకు చాలా ప్రశాంతంగా సైలెంట్గా ఎంజాయ్ చేస్తాడు. సో చూసాను మరి ఈ జర్నీలో అతను మెట్రో అయితే ఎక్కడం ఫస్ట్ టైం. చూడండి ఎలా ఎంజాయ్ చేశాడో అని. మా మెట్రో ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం. మోక్షిత్ అయితే ఎప్పుడు వాళ్ళ తాతయ్యతో నాన్నమ్మతోనే ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాడు. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో వ్యూని మొత్తం. అటు సైడ్ నుంచి ట్రైన్ ఎంత స్పీడ్గా వెళ్తుందో ఇక్కడ నుంచి అంత స్పీడ్గా ఎగురుతున్నాడు. ఆ ట్రైన్లో అన్ని గణం కోచెస్ ఉంటే మాకు సీనియర్ సిటిజన్ కోచ్లోనే సీట్స్ దొరికాయి. ఇప్పుడు వచ్చి లేపేస్తారు మమ్మల్ని. అలా అనుకున్నామో లేదో పాపా ఇది సీనియర్ సిటిజన్ సీట్ అని చెప్పి మమ్మల్ని లేపేశారు. అయితే బాగా ఎగ్జైట్ అవుతూ వాళ్ళ తాతయ్యనైతే గట్టిగా కొట్టేస్తూనే ఉన్నాడు. ఇంకా చేసేది ఏం లేక ఒక విండో పక్కన వచ్చి బయట వ్యూ అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాం నేను ఇంకా పండు. అక్కడ మంచిగా సెల్ఫీ వీడియోస్ ఫొటోస్ దిగుతూ బయట చూస్తూ అలా ఉండిపోయాం. మోక్షిత్ అసలు బయటకు వస్తే పట్టించుకుంటా లేవలేనా? కొనుక్కుందాం, అందరం పోయి షాపింగ్ చేద్దాం. మేము ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి వచ్చేసాము. వాసన వచ్చింది, దగ్గరలో ఉంది. 10 రూపాయలు అంట నాన్న. పీకి ఇప్పియచ్చు నాన్న, పీక. హైదరాబాద్ ఇంత మంచిగా డెవలప్ అయిందని అసలు అనుకోలేదు. జిరాఫే మమ్మల్ని వదిలేసి మా చిన్నోడు మా అత్తయ్య మామయ్య
వెళ్ళిపోయినారు. అగ్గో అక్కడికి వెళ్ళిపోయినారు మమ్మల్ని వదిలేసి. అందరూ ఎంతమంది చూడండి మాలాగా వచ్చి ఎంజాయ్ చేయడానికి వచ్చినారో, ఇంకా వస్తురు కూడా. వా వా వా, వెదర్ అయితే కేక్ ఉంది. One couple. ఏమన్నా పెంచినావా అక్క? మస్తుంది. ఈ జనరేషన్లో అంత పెద్ద జుట్టు పెంచడం మన వల్ల కాని పని అనుకుంటా. మేము వెళ్ళింది మధ్యాహ్నం టైం అయినప్పటికీ కూడా ఇంకా నిమజ్జనానికి వినాయకులు వెళ్తూనే ఉన్నారు. పెద్ద పెద్ద వినాయకుళ్ళను అయితే చూడలేకపోయాం, కానీ ఇంట్లో షెడ్స్లో చిన్న చిన్న వినాయకులు పెడతారు కదా, వాటిని నిమజ్జనం చేయడానికైతే చాలామంది వచ్చారు. నిమజ్జనం రోజు వర్షం పడుతుంది అనుకుంటే ఇంత ఎండ పడుతుంది. ఎంత ఎండ కొడుతున్నా కూడా ట్యాంక్ బండ్ అయితే మనుషులతో ఇలా నిండిపోయింది. ఎటు చూసినా జనాలు జనాలు జనాలే జనాలు. పాపం ఎక్కడ ఏం జరుగుతుందో అనేసి అలర్ట్గా ఉన్నారు పోలీస్ వాళ్ళైతే. మోడల్ మోడల్ అయిపోయాడు. వేసి పండబెట్టేసి వండుకుంటున్నాడు జోగొట్టు. ట్రైన్ నంబర్ 4లో ఖైరతాబాద్ గణేష్ పడ్డది. ఇప్పుడు వెళ్ళి చూద్దాం దాని పరిస్థితి ఎట్లుందో. ఇదే ప్లేస్లో అనమాట ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం చేశారు. సో చూడండి ఎంతమంది వచ్చారో నిమజ్జనం తర్వాత కూడా చూడడానికి. మీరు చూస్తున్నట్టయితే అక్కడ మొత్తం బెలూన్స్తో ఇలా అవుట్లైన్లాగా గీశారు కదా, సో సేమ్ అదే దాంట్లో ఆ మధ్యలో ఫిట్ అయ్యేలాగా వినాయకుడిని నిమజ్జనం చేశారు. సో ఇప్పటికీ కూడా ఆ క్రెయిన్ అనేది అట్లాగే ఉందన్నమాట, మీరు చూడొచ్చు. లాస్ట్ టైం అయితే వినాయకుడిని నిమజ్జనం చేసినా కూడా హాఫ్ ఆఫ్ ద వినాయకుడు పైన ఇట్లా నీళ్ళలో తేలుతుండే. మేము ఈసారి అట్లే ఎక్స్పెక్ట్ చేసినాం చూడగలుగుతామేమో అనేసి. మొన్న చాలా వర్షాలు పడ్డాయి కాబట్టి ట్యాంక్ బండ్లో వాటర్ చాలా నిండిపోవడం వల్ల ఈసారి గణపతి మొత్తం మునిగిపోయారు. బట్ ఒక్క దగ్గర ఇట్లా చిన్నగా హ్యాండ్ ఒకటి కొంచెంగా ఇట్లా హ్యాండ్ ఒకటి కనిపిస్తూ ఉండే. వీడియోలో ఇప్పుడు మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మేమైతే కొంచెం హ్యాండ్ చూడగలిగినాము. ఇంతమంది జనాలు వచ్చినారు. ఇంకా అక్కడ సైడ్ వేసిన వినాయకులు అయితే పైపైనే తేలుతుంది. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఇక్కడే జరిగింది, కానీ మేము అయిపోయిన తర్వాత వచ్చినాం. అందరు చూసి దర్శనం చేసుకోవడానికి వస్తే మేము నిమజ్జనం అయిన తర్వాత చూడడానికి వచ్చినాం. దూరం నడుచుకుంటూ చూడడానికి వచ్చాము. ఇప్పుడు అంత దూరం నడుచుకుంటూ మెట్రోకి వెళ్ళాలి. ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసినా. సో చూడండి గోడల మీద పిట్ట గోడల మీద కూర్చున్నట్టు కూర్చున్నారు. చిన్నోడైతే బాగా అలసిపోయి పడుకున్నాడు. ఇంకా వాళ్ళ తాతయ్యతో అయితే మంచి సేవలు అయితే చేయించుకుంటున్నాడు. పోలీస్ వాళ్ళు అయితే చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. మేము నడిచి అయితే చాలా అలసిపోయాము.
చేస్తున్నారు ఈయనకి. అందరు సేవలు చేసుకుంటారు. విపరీతంగా ఎండ కొడుతుంది. మేము వినాయకుల్ని చూడడానికి వచ్చాం. బుడ్డోడు అలసిపోయి బజ్జున్నాడు. ఇందాక నిమజ్జనం చేసిన దగ్గర చూపిద్దామనుకుంటే పడుకున్నాడు. ఇప్పుడే లేచాడు. సో అందుకని బ్యానర్ దగ్గర గణేశుడి ఫోటో ఉంటే మామయ్య చిన్నోడికి చూపిస్తున్నారు. అందరికంటే ఎక్కువ చిన్నోడే ఎంజాయ్ చేసినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయన అయితే నడవలేరు, ఎవరో ఒకరు ఎత్తుకుంటారు. మంచిగా చుట్టుపక్కల మొత్తం చూసినాడు, పండుకుండు, లేచినాడు. బా అయిపోయింది. మా షికార్ అయిపోయింది. ఫైనల్లీ మళ్ళీ మేము మెట్రోకి వచ్చేసినాం. వెళ్ళిపోతున్నాం కూడా. మీరు కూడా ఇంటికి వెళ్ళిపోతాం.